ఆంధ్రప్రదేశ్కు చెందిన దీప్తి శ్రీరంగం మిస్ ఇన్ఫినిటీ ఆఫ్ ఇండియా నిర్వహించిన పోటీలో ప్రతిష్టాత్మకమైన మిస్ ఇండియా కిరీటాన్ని గెలుచుకుంది. 7 సంవత్సరాల కఠిన శ్రమ, పట్టుదల తర్వాత ఆమె ఈ విజయాన్ని సాధించడం విశేషం. దేశవ్యాప్తంగా 500 మందికి పైగా పోటీదారులు పాల్గొన్న ఈ పోటీలో దీప్తి విజేతగా నిలిచింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ సంగీత దర్శకుడు కోటి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. పోటీకి జ్యూరీ సభ్యులుగా ప్రముఖ హీరోయిన్లో మౌనిక కలాపాల, నక్షా శరణ్, డాక్టర్ అక్షయ, ప్రణూప్ జవహర్ పాల్గొని ప్రత్యర్థుల ప్రతిభను విశ్లేషించారు. దీప్తి విజయంతో ఆమె పట్టుదల, కృషి, లక్ష్య సాధనకు ఒక గొప్ప ఉదాహరణగా నిలిచింది. మహిళ అంటేనే అందమని, అలాంటి మహిళలు వివిధ రాష్ట్రాల నుంచి పాల్గొని వాళ్ల సంస్కృతికి తగినట్టు వేషధారణలో ఫ్యాషన్ షోలో పాల్గొనటం చాలా గొప్పగా, అందంగా అనిపించిందని మ్యూజిక్ డైరెక్టర్ కోటి అన్నారు. మిస్ ఇన్ఫినిటీ ఆఫ్ ఇండియా ఇలాంటివి ముందు ముందు మరిన్ని కార్యక్రమాలు నిర్వహించి మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచాలని ఆకాంక్షించారు. మహిళల్లోని కొత్తదనాన్ని ప్రపంచానికి తెలియచేస్తూ మరిన్ని కాంపిటీషన్స్, టైటిల్స్ విజేతలుగా ముందుకు వెళ్లటానికి ఇలాంటి షోలతో ముందుకు రావాలని తెలియజేశారు. ఇన్ఫినిటీ ఆఫ్ మిస్ ఇండియా 2026 ఎంతో అద్భుతంగా, వైభవంగా జరిగింది ఈరోజు కాంటెస్ట్. ఈ కాంటెస్ట్ నేను చీఫ్ గెస్ట్గా రావడం చాలా సంతోషం అనిపించింది. అందరూ ఆడపిల్లలు ఎంతో చక్కగా, అంటే బ్యూటీ అంటే ఆడవాళ్ళ దగ్గర బ్యూటిఫుల్ అంటే ఆడదానే చెప్పగలము, నేచర్ ఆర్ లేడీస్. సో అంత బ్యూటిఫుల్గా ఈ కార్యక్రమాన్ని ప్రణూప్ ఎంతో చక్కగా ఈ కార్యక్రమం, ప్రణూప్ అండ్ రాజీవ్ వాళ్ళిద్దరూ బాగా చక్కగా తీర్చిదిద్ది ఎంతో గ్రాండ్ సక్సెస్ చేయాలి, మీరు రావాలి అంటే నేను తప్పకుండా నేను వస్తాను, ఐ బ్లెస్ యూ. బట్ నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంతకుముందు 2-3 ప్రోగ్రామ్స్ వెళ్ళాను ఇలాగా బ్యూటీ కాంటెస్ట్కి. బట్ టుడే ఐ ఫెల్ వెరీ హ్యాపీ. అంటే ఎంటైర్ భారతదేశం నుండి ఉన్న నేచర్ అండ్ ఆల్ అంటే ఒరిజినల్ ట్రెడిషనల్ డ్రెస్ తోటి అంత బ్యూటిఫుల్గా మన భారతదేశం యొక్క ట్రెడిషన్స్ అంటే కస్టమ్స్ ఏది పోకుండా అంత చక్కగా ఆడపిల్లలందరూ చాలా బ్రహ్మాండంగా, డ్రెస్సింగ్ కూడా ఎక్కువ ఆడుగా లేకుండా చాలా చక్కగా వాళ్ళు బ్రహ్మాండంగా ప్రజెంట్ చేశారు. ఐఎమ్ సో హ్యాపీ. వన్స్ అగైన్ మై బెస్ట్ విషెస్ టు ఆల్ ద పార్టిసిపెంట్స్. అంటే ఆల్ ఓవర్ ద కంట్రీలో ఫుల్గా వచ్చారు అందరూ, వాళ్ళందరికీ నా బెస్ట్ విషెస్. ఈరోజు చాలా అద్భుతంగా జరిగిన కార్యక్రమం మీరందరూ వీక్షిస్తారు. తప్పకుండా మీరు చూసి ఈ కార్యక్రమాన్ని అందరి పిల్లలందరూ బ్లెస్ చేయాలి మీరు. ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళు ఏదో సంథింగ్ వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలని ఎంతో చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు, అందరూ బ్యూటిఫుల్గా ఉన్నారు. కానీ దాంట్లో జ్యూరీ మెంబర్స్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు జడ్జెస్గా ఉండి కొంతమందికే 6 సెలెక్ట్ చేశారు. దాంట్లో ఫస్ట్ ఇంకా అది కూడా తెలుస్తుంది. ఐఎమ్ వెరీ గుడ్. ఎనీవే ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ అండ్ సో హ్యాపీ టు ప్రణూప్. కంగ్రాచులేషన్స్. షో ఆర్గనైజర్స్ మాట్లాడుతూ మహిళా సాధికారత, ఆత్మవిశ్వాసం, భారతదేశ ఐక్యతకు ప్రతీకగా ఈ ఫ్యాషన్ షో నిర్వహించామన్నారు. ప్రతి ఫైనలిస్ట్ తమ రాష్ట్రపు సంస్కృతి, సంప్రదాయం, ప్రత్యేకతను ప్రతిబింబిస్తూ పోటీలో పాల్గొనడం చాలా గొప్పగా అనిపించిందన్నారు. అభ్యర్థుల వ్యక్తిత్వం, ప్రతిభ, ఆత్మవిశ్వాసం, స్టేజ్ ప్రెజెన్స్ వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని దీప్తిని విజేతగా జ్యూరీ మెంబర్స్ ఎంపిక చేశామన్నారు. త్వరలో కిడ్స్కి, టీనేజర్స్కి మరిన్ని సెగ్మెంట్స్లో కూడా ఫ్యాషన్ షోలు నిర్వహిస్తామని కూడా తెలిపారు. Hi everyone, I am Pranoop. I'm a producer and I'm a businessman. So first of all the media and everyone, thanks a lot for coming. వర్షం పడుతున్న అంత పేషెంట్గా ఓపిక పట్టి మా కోసం ఉన్నారు. It is really a very very happy moment for us. So basically so now we have started events. So this is Miss Infinity of India. So దీని తర్వాత నెక్స్ట్ కమింగ్ మంత్స్లో we are planning events for kids, again guys, again ఒక పెద్ద లెవెల్లో ఆల్ ఇండియాలో ఇంకో పెద్ద ఈవెంట్ చేద్దామని ప్లాన్ చేస్తాం. సో దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ ద గ్రేటర్ whatever we are trying to be. So we wish the right one wins it. All the best to all the contestants and thanks a lot to Koti sir. అడగగానే ఒక మాట, రే మీరు ఉండండి నేను చేస్తా, ఐ హెల్ప్ యూ వాయిస్ ప్రేమగా వచ్చారు. ఐఎమ్ రియలీ థ్యాంక్స్ అ లాట్ సార్. ఇట్ మీన్స్ అ లాట్. And yeah, thank you for everyone for coming.